జిల్లాల పునర్విభజన అంశం పొలిటికల్ హీట్ పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం జిల్లాలను ఏర్పాటు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అయితే ఈ పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యలతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు మండలాల పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు మండలాలు డివిజన్ల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు మండలాల ఏర్పాటుపై ఉద్యోగులు అధికారులు తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో ఉండటం లాంటి వాటిపై అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం. గతంలో ఆర్టీఓ స్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజన్లను కూడా సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఒక ఫార్మెట్లో అయితే పునర్విభజన చేపట్టాలని భావిస్తున్నది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఒక్కో లోక్సభ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే ప్రతిపాదకన చేపడితే అయితే రాజకీయంగాను ఎలాంటి విమర్శలు ఒత్తిళ్లు రావని భావిస్తున్నది. అదే సమయంలో చిన్న పెద్ద జిల్లాలైతే అనే విమర్శలు ఆరోపణలకు సైతం ఆస్కారం ఉండదని ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజనకు రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్షం చూస్తున్నదని ఇప్పటికే ప్రభుత్వ అయితే గ్రహించింది. లోక్సభ ప్రాతిపదికన జిల్లాలను అయితే ఏర్పాటు చేసి వాటికి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నది. జిల్లాలను ఇలా ఏర్పాటు చేస్తే ఎలాంటి కక్ష సాధింపులు, ఒక ప్రాంతాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలను తీసివేయడం లాంటి విమర్శలకు ఆస్కారం ఉండదనే అంచనాకు వచ్చినట్లయితే తెలిసింది. పక్క రాష్ట్రమైన ఏపీలోనూ ఇదే ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేశారు. భౌగోళికంగా కూడా పెద్దగా ఉన్నటువంటి జిల్లాలను విభజించి అదనంగా ఏర్పాటు చేశారు. ఫలితంగా అక్కడ ఎలాంటి విమర్శలు లేవు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇలా అందరి నుంచి ప్రభుత్వానికి మద్దతు లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ విధానంలో జిల్లాలు అటు చిన్నవిగా కాకుండా ఇటు మరీ పెద్దవిగా కాకుండా ఉంటాయని ప్రభుత్వ పెద్దలైతే అంచనా వేశారు. కనిష్టంగా 17 జిల్లాల నుంచి గరిష్టంగా 20 వరకు అయితే జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్ భౌగోళికంగా చాలా పెద్దవి. ములుగు, నర్సంపేట, డోర్నకల్, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా పెద్దది. మల్కజ్గిరి లోక్సభ సెగ్మెంట్ భౌగోళికంగా చిన్నదే అయినా కూడా జనాభా మాత్రం చాలా ఎక్కువ. ఇలా 1-2 నియోజకవర్గాల్లో జిల్లాలో మార్పులు చేర్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇవి మినహా లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని సమాచారం. చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు ఏర్పాటు చేయడంపై దాదాపుగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇంత చిన్న జిల్లాలకు అధికారులకు పూర్తి స్థాయిలో పని లేకుండా పోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు 33 జిల్లాలు ఏర్పాటు కావడంతో IAS, IPS అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్ IASలు సర్వీసులో చేరిన 4-5 సంవత్సరాల్లోనే పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు రాకముందే కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పరిపాలనపై ప్రభావం పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ 2017 దసరా నాడు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించకపోయినా ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని అందరూ తప్పుపట్టారు. వనపర్తి, గద్వాల, జనగామ, సిరిసిల్ల, మెదక్, ములుగు, నారాయణపేట్ చిన్న జిల్లాలుగా అయితే ఏర్పాటయ్యాయి. వరంగల్ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జిల్లాలను ఏకంగా 6 జిల్లాలుగా విభజించారు. దాంతో పాటుగా వరంగల్ నగరాన్ని 2 విభజించి వరంగల్, హన్మకొండ అంటూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొనంగల్ సహా మంత్రి పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్తో పాటు పాలకుర్తి, నర్సాపూర్, దేవకరంద్ర, జనగామ, గద్వాల, హుజూరాబాద్, భూపాలపల్లి, పరికాల, ఆందోళ, ములుగు, మంథని ఇలా అనేక నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో ఉన్నాయి. పునర్విభజనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మాజీ IAS అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఉండనున్నారు. జిల్లాల పునర్విభజన ఏ విధంగా చేయాలి, అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తారు. ఆయా పార్టీలు వ్యక్తం చేసే అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తారు. అనంతరం కమిషన్ అన్ని జిల్లాల్లో అయితే పర్యటిస్తుంది.
ఇక అక్కడి జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సమావేశమవుతుంది. ఇక అక్కడ అవసరమైన అధికారిక సమాచారాన్ని సేకరిస్తుంది. అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, వినతులు స్వీకరిస్తుంది. ఇదంతా పూర్తయ్యాక అనంతరం వాటన్నిటిని క్రోడీకరించి అయితే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఇక అనంతరం ఆ నివేదికను కేబినెట్లో ప్రభుత్వం చర్చించి ఆమోదిస్తుంది. అవసరమైతే ఆ నివేదికను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులతో చర్చించి జిల్లాల పునర్విభజనపై సర్కారు తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇక డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులైతే అంచనా వేస్తున్నారు.